అందరికి ఈ రోజు వచ్చేసి అయితే మేము మా అమ్మోళ్ళ ఊర్లోనైతే నరసింహస్వామి గుట్టనైతే ఎక్కుతున్నాం. అసలు నరసింహస్వామి గుట్ట ఎందుకు ఎక్కుతున్నాం అని అంటే, ఫస్ట్ శ్రావణం స్టార్టింగ్ లోనే మా ఊరోళ్ళందరూ అంటే చాలా మందికి ఒక్క పొద్దులు ఉంటాయి కదా శ్రావణంలో. సేమ్ మా ఊర్లో కూడా ఒక్క పొద్దులు పడతారు. ఇక 3 వారాల 5 వారాల అని ఇట్లా ఉంటాయి కదా. ఇక ఒక్క పొద్దులు తీరినాక మా ఊరి నరసింహస్వామి గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్న తర్వాత రోజు నుంచి ఇక నాన్ వెజ్ తినచ్చు అన్నట్టు. ఇక శ్రావణం స్టార్ట్ అవడంతోనే మేమైతే నాన్ వెజ్ అయితే బంద్ చేస్తాం. ఇక ఒక్క పొద్దులు లేరాక దేవుని దర్శనం అదే మన నరసింహస్వామి దర్శనం తర్వాత ఇక మళ్ళీ నాన్ వెజ్ తినుడు అయితే స్టార్ట్ చేద్దాం. ఇది మా ఊర్లో ప్రాసెస్ అన్నట్టు. ఇక మేము ప్రొద్దున్నే వచ్చేసినాం. వచ్చేసరికి అయితే అమ్మ ఈరోజు సమ్మక్క దేవుని కూడా పెట్టింది. నరసింహస్వామి గుడికి పోయే రోజు ఏం చేస్తారంటే, అంటే ఈ శ్రావణంలో ఈ రోజు ఏం చేస్తారంటే, ఫస్ట్ ప్రొద్దున్నే మా అమ్మ వాళ్ళైతే చాటలో బియ్యం, ఉప్పు, కారం, నూనె, పప్పు ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ పెట్టుకొని పోయి మా ఊరి అయ్యగారికి అయితే ఇచ్చేస్తారు. ఎందుకు ఇచ్చేస్తారంటే, మేము అక్కడ ఇచ్చిన తర్వాత దేవుని దగ్గరకు పోయి మళ్ళా ఇంటికి వచ్చేసరికి అయితే వాళ్ళు ప్రసాదం అయితే రెడీ చేస్తారు. ఇక తర్వాత దేవుని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అయ్యగారి దగ్గరికి అయితే వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే, ప్రొద్దున మేము అన్ని ఇచ్చినాం కదా, అవన్నిటితోని వాళ్ళైతే ప్రసాదం చేసి అయితే మాకు పెడతారు. అట్లా మా ఊళ్ళో అయితే ఒక్క పొద్దు ఇడుస్తారు. నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా ఊళ్ళోనైతే శ్రావణంలో ప్రతి సంవత్సరం ఇట్లనే జరుగుతుంది. ఇక ఈ రోజు ఇవన్నీ చెప్పినా కదా ఇట్లెట్లా జరుగుతుంది అనేది, అవన్నీ మీకు చూపిస్తా, చూసేయండి. దేవుని దగ్గరికి పోయే ముందే మేము వంటలన్నీ కంప్లీట్ చేసుకొని దేవుని దగ్గరకు పోతాం. మళ్ళీ దేవుని దగ్గర పోయి వచ్చిన తర్వాత చేసుకున్నాడు అంటే చాలా నెరవాడు ఉంటాం కదా. మీదికి ఎక్కుడా దేవుని అక్కడ గుట్ట మీదకి ఎక్కుడు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకే ప్రొద్దున్నే అన్ని వంటలు చేసుకొని పిండి వంటలు అన్ని చేసుకొని దేవుని దగ్గరికి వెళ్తాం అన్నట్టు.
ఇంటికాడ పనులన్నీ తీరినాయి. ఇక మేమైతే ఇప్పుడు నరసింహస్వామి దేవుని కాడికి అయితే పోతున్నాం. ఇక పోదాం. అక్కడ ఎంత మంది ఉన్నారో చాలానే మంది ఉన్నట్టున్నారు. మొత్తం గంటల సౌండ్ వినబడుతుంది దేవుని గుళ్ళో. చూద్దాం తొందర అవుతుందో దర్శనం లేట్ అయిద్దో. పోదామా? ఏడుకోదాం. నరసింహస్వామి కాడికి పోదాం. చెప్పురి. నరసింహస్వామికి పోదాం. మంది బాగానే ఉంటుంది మరి. ఎట్టొత్తారు? మీరు మొన్ననే వచ్చిరటగా, మళ్ళీ ఎందుకు వస్తారు? దేవుని దర్శనానికి కాదా? చెప్పులు ఇక్కడ దాకా వేసుకొచ్చిర్రు. కరెక్ట్ కాదు ఇది. ఏమైనా దర్శనం అయిందా అక్క? సూపర్ అయిందా? ఇద్దరు వేర్రా? మంది ఉన్నారా? ఎందుకు తీసులేదు? ఏమన్నా అనుకుంటావేమో అని తీయలే మావయ్య. చెప్పలే వాడికి అంతే గాని దర్శనం అయింది. మొత్తానికైతే నరసింహస్వామి దర్శనం అయితే మంచిగా జరిగింది. ఫుల్ మంది ఉన్నారు జనం. ఇంకా మొన్న కూడా ఫుల్ మంది ఎక్కిరు. అయితే బుధవారం శుక్రవారం అయితే ఎక్కుతారు. ఇలా శుక్రవారం అయితే మేము ఎక్కినాం. ఇక ఇక్కడ దర్శనం అయిపోయింది. కింద మన శివుని దర్శనం ఉన్న హనుమాన్ దర్శనం అయితే వేసుకుందాం. కిందికి వెళ్దాం ఇక.
మొత్తానికి అయితే దేవుని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా దర్శనం అయితే జరిగింది. మంచి అర్చన కూడా చేపించినాం మా పేరు మీద. చూసిర్రు కదా పైన ఎంతమంది ఉన్నారో. ఇంకా చాలా తక్కువ మంది, ఊళ్ళో జనాలందరూ రాలేదు. ఎందుకంటే బుధవారం, శుక్రవారం ఇట్లా ఎక్కుతారు అన్నట్టు శ్రావణంలో. ఇవాళ శుక్రవారం, మొన్న బుధవారం బాగా మంది ఎక్కిరట. ఇవాళ కూడా ఉన్నారు బాగానే మంది, కాకపోతే కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఇగో ఇట్లనైతే జరిగింది, మంచిగా అనిపించింది. ఇక ఇంటికి పోయి బుక్కడంతా పువ్వది నెలగంతే.